వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. విక్టోరియా మెమోరియల్ హోమ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బీరా బాలకిషన్, జనరల్ సెక్రటరీ ఖబీర్ దాస్ గౌడ్, కోశాధికారి జక్కుల శ్రీశైలం యాదవ్, ఆర్గనైజర్స్ నల్లంకి ధనరాజ్ గౌడ్, ఐలయ్య యాదవ్, ఖైరంకొండ ధనంజయ నేత, జయప్రకాష్ గుప్తాల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విక్టోరియా హోమ్ గేట్ నుండి కొత్తపేట చౌరస్తా వరకు 1K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ బుచ్చయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది వర్కర్స్ సభ్యులు పాల్గొని యువకుల్లారా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, బంగారు భవిష్యత్తును సాధించండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాల బారిన పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విఎంఓ వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు 1K రన్ యాంటీ డ్రగ్స్కి అగెనెస్ట్గా ఈరోజు మాదక ద్రవ్యాలకు మనము బానిసలు కావద్దని చెప్పేసి ఈ యొక్క 1K రన్ విఎంఓ నుండి కొత్తపేట చౌరస్తా వరకు తీయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనము విఎంఓ వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఒక టీషర్ట్స్ను కంపల్సరీ వేసుకోవాలనే ఉద్దేశంతో మన విఎంఓ వాకర్స్ అసోసియేషన్ ఎంబ్లంతో లోగోతో తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాము. అలాగే దానికి 80 మంది రెస్పాన్స్ అయింది. ఇంకా కూడా కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము ఈ యొక్క ఫెసిలిటీ చేసి ప్రతి ఆదివారం నాడు మార్నింగ్ కంపల్సరీ ఈ యొక్క టీషర్ట్స్ వేసుకొని వస్తారు. థ్యాంక్ యూ. వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు జరిగిన యాంటీ డ్రగ్స్కు వ్యతిరేకంగా 1K రన్ ప్రారంభించడం జరిగింది. విఎంఓ గేట్ నుండి పీవీటీ మార్కెట్ వరకు ఈ రన్ను నిర్వహించడం జరిగింది. కాబట్టి యువత కానీ వేరే వాళ్ళు కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ దీనికి లోను కాకుండా ఇది మనము ప్రతి ఆదివారం దీన్ని మనం వెలుగులోకి తెస్తే తప్పకుండా ఇది ప్రభావం ఉంటుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సమాజంలో నేడు పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల బారిన పడుతూ యువత పిడిదారిన పడుతున్నటువంటి ఈ సందర్భంలో విఎంఓ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అధ్యక్షులు బీరా బాలకిషన్ గారు, కబీర్ దాస్ గారు, శ్రీశైలం యాదవ్, ఐలయ్య గారు మరియు ఇతర వాకర్స్ అందరూ కూడా కలిసి ఇలాంటి ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ విఎంఓ వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఇటువంటి సమాజానికి ఉపయోగపడే ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఉదయం విఎంఓ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత మత్తు పదార్థాలకు కానీ ఇతర అన్ని బానిస కాకుండా అవేర్నెస్ తెచ్చే ప్రోగ్రాం చేయడం విఎంఓ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక టీషర్ట్ లాంచ్ చేసి సమాజానికి యువతకు ఒక మెసేజ్ ఇవ్వాలనే సదుద్దేశంతో 1K రన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. సరూర్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి విఎం హోమ్లో ప్రతిరోజు వందలాది మంది తమ ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి, ఆరోగ్యవంతులుగా ఉండడానికి వందలాది మంది మరి వాకింగ్ చేస్తూ ఉంటాం అందరం కూడా విఎం హోమ్ గ్రౌండ్లో. అందులో భాగంగా మా విఎం హోమ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచనతోటి మరి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి యువత డ్రగ్స్ వల్ల, మత్తు పదార్థాల వల్ల నిర్వీర్యమైపోతూ ఉన్నది, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు. అట్లా కావద్దనే ఆలోచనతో మరి విఎంఓ వాకర్స్ అసోసియేషన్ ఉన్నటువంటి అందరూ మరి కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఒక 1K రన్ను విఎంఓ గేట్ నుంచి మరి కొత్తపేట చౌరస్తా వరకు ఒక రన్ను చేస్తే మరి ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. ముఖ్యంగా ఈ విఎంఓలో చాలామంది పోలీస్ కానిస్టేబుల్ కానీ అనేక ఉద్యోగాల కోసం కానీ ఫిట్నెస్ కోసం వస్తారు. వాళ్ళకు కూడా సందేశం ఏదలుచుకోవడం ఏంటంటే, తమ్ముడు మీరందరూ కూడా బంగారు భవిష్యత్తు కోసం పాటుపడాలి, కానీ ఈ పనికిమాలినటువంటి ఈ డ్రగ్స్ వల్ల, మాదక ద్రవ్యాల వల్ల కొంత నిర్వీర్యమైపోతూ ఉన్నది. మన తల్లిదండ్రులు ఎంతో బాధ్యత ఉంచి మనందరినీ కూడా పట్టం పంపిస్తూ ఉన్నారు, బంగారు భవిష్యత్తు వెతుక్కోమని పంపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి కొంత దుష్టశక్తులు కొందరు మరి యువకులను పెడదారి పట్టిస్తూ మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసే పద్ధతులు ఉంది. కాబట్టి మరి మేము కూడా ఈ రన్ చేసినాం. దాంట్లో ఈరోజు పెద్దలు
మా ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య గారిని కూడా రమ్మని చెప్పినాం. అదేవిధంగా పెద్దలు సరూనగర్ సిఐ మా సైదిరెడ్డి గారిని కూడా రమ్మని చెప్పినాం. అట్లనే మా సరూర్ నగర్ జిహెచ్ఎంసీ సరూనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ గారు కూడా రమ్మని చెప్పినాం. మరి పెద్దలు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గారు వచ్చి దీన్ని ప్రారంభించారు రన్ను. అట్లనే మిగతా వాళ్ళు కూడా చాలామంది వచ్చి దీనికి సంఘీభావం తెలిపినారు. మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం ఏంటంటే, యువకులారా మీరంతా బంగారు భవిష్యత్తు కోసం వెతకండి, మాదక ద్రవ్యాలను మరి పారదోలండి అనే నినాదంతో మేమందరం కూడా చేశాం. ముఖ్యంగా నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఏ పబ్లలో కానీ మరి ఏ ఫంక్షన్లో కానీ ఏ యువకులు 10 మంది కూడిన చోట ఎవడైనా అన్యోన్యంగా ఉన్నటువంటి మన జీవితాలను నాశనం చేసే పద్ధతిలో డ్రగ్స్కి ఏమన్నా అలవాటు చేసి తప్పకుండా అది ప్రభుత్వానికి తెలియజేసి మనం అందరం కూడా బంగారు భవిష్యత్తును యువకులను చేరదీయాలని, వాళ్ళకు బంగారు భవిష్యత్తు చూపించాలని చెప్పి బిఎం హోమ్ వాకర్స్ అసోసియేషన్ ఒక చక్కటి మెసేజ్తో కార్యక్రమం చేశాం. కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.